శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి ఈరోజు తాటి పేస్టుతో మరో వెరైటీ కొబ్బరి చిప్పలో తాటి ఇడ్లీ ఎలా వేస్తాననేది చూపిస్తాను మీకు. మరి తాటి రొట్టేసానా, తాటి బూరెలు, తాటి గారెలు, తాడసాపు కూడా వేసాను. సంవత్సరం అంతా మనకు కావాలన్నప్పుడు ఎలా కావాలో చేసుకోవచ్చు, ఎవరికైనా పంపించుకోవచ్చు అని. పంపించడానికంటే ఇది లభించదు చూసారా. తాటికాయలు అయ్యి దొరకవు. తాడసాపతో పంపామనుకోండి, తాడసాపతో చాలా రకాల వంటలు మనం ఇలా రొట్టె వేసుకుంటామా, గారెలు వేసుకుంటామా, బూర్ల కింద కూడా వేసుకోవచ్చు. ఆ తాడసాప అనేది నానబెట్టి అది ఎలాగో మళ్ళీ చేసి మనం చూపిస్తాను. తాడసాప అయితే 3 మాటలు, మరి తాటాకు సాప మీద అలానే సేట మీద కూడా పూసానండి. మరి అలానే తాటి దూసు కూడా బెల్లం వేసి ఉడికించి సంవత్సరం అంతా నిలవ ఉండేలాగా ఎప్పుడు కావాలితే అప్పుడు రొట్టె వేసుకోవచ్చు. అలాగే తాటి గారెలు, బూరెలు కూడా వేసుకోవచ్చు అని అది ఇవన్నీ వీడియోలు చాలా పెట్టాను. అవసరం అనుకుంటే చూడండి, చూస్తే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. మరి చక్కగా కొబ్బరి చిప్పలు ఇవ్వనండి. ఇదేమో ఇడ్లీ రేకు కదా, చక్కగా నీళ్లు పోసేసి నేను పాత్రలో స్టవ్ వెలిగించాను. ఆ నీళ్ళు కాగుతూ ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఇడ్లీ అనేది ఇలా చేసి చూపిస్తాను మీకు. తాటి పేసం తీసుకున్న తర్వాత దీంట్లో ఇడ్లీ రవ్వ కలిపానండి. మనం ఇడ్లీ పిండికి కలుపుకుంటాం కదా, మినప్పిండిలో ఇడ్లీ రవ్వ, ఆ రవ్వ, చక్కగా కొబ్బరి తురుము, బెల్లం, ఇడ్లీ రవ్వ కలిపేసాను. కలిపినప్పుడు క్వాలిటీ ఇలా ఉండాలన్నమాట. గట్టిగానే ఉండకూడదు, అలాగని మరి జారుగానే ఉండకూడదు అనమాట. ఇలా ఉంటే మనకి ఈ ఇడ్లీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇడ్లీ ఎలా వేస్తానో నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ చిప్పకి ఇది నెయ్యి అండి. మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అప్లై చేసేస్తున్నానండి చక్కగా. అంటే రుచి బాగుంటుంది, మనకి తీసినప్పుడు కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అందుకు నేను ఇంతకుముందు కూడా వేసానులేండి, ఇంతకుముందు ఛానల్లో కూడా పెట్టాను. చక్కగా ఇలా పూసేసాను కదా. మరి అలానే 2 రేకులు, ఇడ్లీ రేకులో వేస్తాను అనమాట. ఇప్పుడు అలానే ఈ గుంట్లో కూడా వేసేస్తానండి. ఆ 2 గుంట్లు అలా ఉంచేసామనుకోండి, మనకి ఇక్కడ మరి చిప్పలు ఉన్నాయి కదా, చిప్పలో వేస్తాను కదా ఇడ్లీ, అది అందులో పెడతాను అన్నమాట. చక్కగా మనం పాత్రలో పెట్టేస్తే ఉడికిపోతుందండి. అంతే, ఏమీ పెద్ద పని కాదు. కాకపోతే తాటిపండు తెచ్చుకున్న తర్వాత పేసుని తీసుకోవడం అనేది కొంచెం కష్టమనుకోండి. మరి కష్టమనుకుంటే ఇష్టం ఎలా తీరుతుంది కదా. ఇప్పుడు ఇది చిప్పలో వేస్తున్నానండి. చిప్పలో ఇడ్లీ ఇంతకుముందు వేసానండి, చూశారు చాలామంది. ఆ వీడియోలు డిలీట్ అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు మరి మన సాంప్రదాయాలు వంటలో ఉంది కదా, అందులో పెడతానండి. చక్కగా ఇంతకుముందు పెట్టినవి అన్నీ కూడా మళ్ళా చేసి పెడుతున్నాను అన్నమాట. చక్కగా అంతే, ఇలాగనే ఎలా అన్నా చేసుకోవచ్చండి. మనసుంటే మార్పు ఉంటుంది అంటారు మా వారు. అదైతే నిజమని నేను కూడా అంటానండి. ఇది ఉందనుకోండి, ఇలా వేసిన తర్వాత కేకులాగా 4 ముక్కలుగా కట్ చేసుకుని ఉడికిన తర్వాత చక్కగా తినొచ్చు. మరి అవును, చాలా బాగుంటుందండి. ఇలాగా అంటే ఇలా కొంచెం ఇక్కడ ఇది గుంట ఉంటుంది కాబట్టి, లావు వచ్చేస్తుంది కాబట్టి, అందుకే కొంచెం ఇలా గుంటలాగా చేయొచ్చు అన్నమాట. చక్కగా ఉడికిపోతుందండి. ఉడికిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇంతేనండి, ఇలా వేసాను కదా. ఇప్పుడు ఇది ఇలా తీసుకుని ఇలానా చక్కగా పాత్రలో పెట్టేసాను కదా. అదిగో ఆవిరి వస్తుందండి, మూత పెట్టేస్తాను. మళ్ళీ మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను. అబ్బా, తాటి ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయండి. ఇలాగా చాకుతో గుచ్చి చూసుకోవాలి ఉడికిపోయినాయండి. ఇవి తీయడానికి చల్లారాలి. చల్లారిన తర్వాత తీసి మళ్ళీ మీకు ఆ వీడియో పెడతాను, చూడండి. ఇలా చేస్తే ఈ రుచి వేరండి. రొట్టె వేసుకుంటాం కదా, ఆ రుచి వేరు, ఇడ్లీ రుచి వేరు. మళ్ళీ గారెలు వేసుకుంటాం కదా, ఆ రుచి కూడా వేరు. అంటే మనం చేసే విధానాన్ని బట్టి రుచి కూడా, అంటే అదే పిండి కదా అనుకుంటాం, కానీ వెరైటీని బట్టి రుచి మారుతుంది అనమాట. ఈ ఇడ్లీ చాలా బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చక్కగా అలా నెయ్యితో మనం నెయ్యి అప్లై వేసుకున్నాం కదా, రుచి అయితే రెట్టింపు అయితే ఉంటుందండి. ఇలా వేసిన ఇడ్లీ రేపటి వరకు ఉంటుంది. మరి కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా అంతకన్నా ఉండదండి. కొబ్బరి వేసి అట్టయినా ఇడ్లీ అయినా 1-2 రోజులు మాత్రమే ఉంటుంది.
మరి అలానే గారెలు వేసుకున్నాం అనుకోండి, పునుకులుగా వేసుకున్నాం అనుకో, అవి పర్వాలేదు ఉంటాయి వేసిన, అంటే బాగా డ్రీపై అవుతాయి కాబట్టి. అంటే ఈ తాటిపళ్ళు వచ్చినన్నాళ్ళు ఇలాంటి వెరైటీ చేసుకుంటూ ఉంటామన్నమాట. మరి దూసు తీసి నేను బెల్లం వేసి ఉడికించి చక్కగా బాక్స్ చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. అలా మరి మళ్ళీ తాటిపళ్ళు వచ్చే వరకు సంవత్సరం కాలం కూడా ఉంటుందంట, వాడుకోవచ్చంట. మరి అదేంటో చూడాలి అని నేను అప్పుడే 2 నెలలు అయిందండి 2 బాక్సులు పెట్టి చూస్తూ ఉంటానన్నమాట. గెడ్లాగా అయిపోయింది, చాలా బాగుంది. అలా పెట్టాలి. ఇంకో 2 బాక్సులు పెడతాను. మరి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాకు దేవుడిచ్చిన పిల్లలు కానీ మన పిల్లలు కానీ, వాళ్ళకి సడన్గా నేను తాటి టేస్ట్ ఇప్పుడెక్కడది తాటిపళ్ళు అనుకుంటారు కదా, అలా చేయాలని గొప్ప కోరికతో నేను చేశానండి. నాకు ఓ నేస్తం చెప్పిన మూల మరి ఆ వీడియోలు అయితే ఉన్నాయి. నేను చూస్తూ ఎలా అయితే నిల్వ ఉండటానికి రెడీ చేశానో, ఉడికించడం విధానం అన్నీ కూడా పెట్టాను వీడియో చూడండి. చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. తాటిపళ్ళు లభించిన వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు దూరంగా ఎక్కడో పిల్లలు ఉంటారు కదా, 2 రోజులకి వెళ్ళి ప్రయాణం, 3 రోజులకి వెళ్ళి ప్రయాణం, ఇంకా లేట్ అవ్వచ్చు, రేపటికి వెళ్ళి ప్రయాణం కూడా ఉంటుంది. తాటిలో వేసుకుని పట్టుకెళ్ళామనుకోండి, ఎంత మనం వేసినా వేయకపోయినా 2 డేస్ అంతేనండి, అంతకన్నా ఉండదు, పాడైపోతుంది, రుచి మారిపోద్ది. అదే కనుక మనం అలా జ్యూస్ చేసుకుని పట్టుకెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి పట్టుకెళ్తాం కదా, అది 4-5 రోజులు బయట ఉన్నా పర్వాలేదు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అది ఎప్పుడైతే మనం బెల్లం వేసి ఉడికించేమో నిలవ ఉండే గుణం దానికి చేరుకుంటుంది అన్నమాట. అదే నాకు అర్థమైంది. అలా చేసుకుంటారని నాకు చెప్పారు కాబట్టి నేను చేసి మీకు నేను చూపించాను. చూసారు కదా, నచ్చింది కదా. చక్కగా ఇలా తాటి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. మరి తీసిన తర్వాత మళ్ళీ మరొక వీడియో తీసి పెడతాను, చూద్దరు కానీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.